వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పాదయాత్ర చేయకుండానే ప్రజల గుండెల్లో పాదయాత్ర ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక ట్రెండ్ అవుతుంది. పాదయాత్ర చేస్తేనే రాజకీయ నాయకులు, పాదయాత్ర చేస్తేనే ప్రజానాయకులని. చాలామంది నేతలు పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకుంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004కు ముందు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పాదయాత్ర చేశాకే ముఖ్యమంత్రి అయ్యారా అంటే పాదయాత్ర వల్ల ముఖ్యమంత్రి అయ్యారనేది అది అబద్ధం. అప్పుడు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాధిపత్యం వహించింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు 10-15 ఏళ్ళు ఎప్పుడు ఎవరికి ఒకేసారి అధికారం కట్టబెట్టిన పరిస్థితి లేదు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 85లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 89లో తెలుగుదేశం ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు ఉంది. 94లో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 99లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024లో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చాయి. అంటే 15-20 సంవత్సరాల పాటు తెలుగు రాజకీయాల్లో ప్రజలు ఒకరికే పట్టం కట్టిన పరిస్థితులు లేవు టీడీపీ వచ్చిన దగ్గర నుంచి. సో అంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కాబట్టి సో ఆ ఎపిసోడ్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ రోజు 2004కు ముందు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలించటం, అప్పుడు రాష్ట్రంలో దేశంలో వర్షాలు లేక కరువు కాటకాలు, కాస్త ప్రజల అసంతృప్తి, సరే కాంగ్రెస్కి ఛాన్స్ ఇద్దామని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా కాంగ్రెస్కి ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2004లో. అయితే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి వచ్చారంటే పాదయాత్ర వల్ల అయితే, అంటే పాదయాత్ర అనేది ఉపయోగపడింది ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి, ఆయన నాయకుడు అవడానికి, ప్రజానాయకుడు అవడానికి ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఉపయోగపడింది. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఆయన ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉపయోగపడింది, అందులో డౌట్ లేదు. కానీ ఆ పాదయాత్రే కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిందంటే మరి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏం కాదు. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు అవసరం లేకున్నా కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి సీట్లు సాధించారు వాళ్ళు. ఇక 2009 అప్పటికే వైఎస్ఆర్ 5 ఏళ్ల పరిపాలన ప్రజలకు నచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కేవలం వైఎస్ఆర్ చరిష్మా వల్లే కాంగ్రెస్ మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రజారాజ్యం ఒకవైపు చూస్తే, మరోవైపు మహాకూటమి తెలుగుదేశం, అప్పుడు టీఆర్ఎస్ కలిసి, మరోవైపు కాంగ్రెస్ 150 పైచీలకు స్థానాలు సాధించి వైఎస్ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినాక 100 రోజుల తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులతో వచ్చారు. ఇక 2014 ఎన్నికలు చూద్దాం, రాష్ట్ర విభజన తర్వాత. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చారంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ఆ పాదయాత్ర చేయకపోతే ఆయనకు అధికారం రాదా అంటే దానికి ఆన్సర్ లేదు. పాదయాత్ర చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చేది 2014లో. ఒక పక్క బీజేపీ, మరో పక్క తెలుగుదేశం, మరో పక్క జనసేన పోటీ చేయకుండా ఈ టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేయటం. రాష్ట్ర విభజన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నేత ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి రాజధాని రాష్ట్రంగా ఉండిపోయింది కాబట్టి ఒక రాజధాని ఆయన కట్టగలుగుతారు, నిర్మించగలుగుతారు, మరి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించగలుగుతారు అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయడం వల్ల అధికారంలోకి వచ్చిన పరిస్థితి కాదు. ఎందుకంటే 1999లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. మరి అప్పుడేం పాదయాత్ర చేయలేదు చంద్రబాబు గారు. కేవలం ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలు అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పట్టం కట్టారు. ఇక 2019 ఎన్నికలకు వద్దాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చారంటే ఇంపాసిబుల్. పాదయాత్ర వల్ల కాదు. పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు, పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చారంటే కాదు. పాదయాత్ర కూడా ఉపయోగపడింది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి, అన్ని ప్రాంతాలు తిరగటానికి. పాదయాత్ర చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేది. ఎందుకంటే అప్పటి వరకు మరి 5 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం,
ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలనుకోవటం, యంగ్స్టరు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మాట ఇస్తే మాట తప్పడనేటువంటి ఒక నానుడు ఉంది ఆ కుటుంబానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఒకసారి ఇచ్చి చూద్దామని. పాదయాత్ర చేయకపోయినా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేది, అందులో డౌట్ లేదు. ఇక 2024 ఎన్నికలకు వద్దాం. 2024 ఎన్నికల్లో ఏ నాయకుడు పాదయాత్ర చేశారని కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఆ ప్రశ్న సమాధానం ఉండదు ఎవరి దగ్గర. పాదయాత్ర అనేది మ్యాండేటరీ కాదు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో. పాదయాత్రని ఎవరు కోరుకోవట్లేదు కూడా. నాయకుడు ప్రజల కష్టాలు వినాలంటే ఒక్కొక్క జిల్లా మరి ఒక్కొక్క నియోజకవర్గం సపరేట్ షెడ్యూల్ పెట్టుకొని అక్కడి నుంచి నాయకులు పిలిపించుకొని, కార్యకర్తలను పిలిపించుకొని వారి సమస్యలు వారి ఆఫీసులు తెలుసుకోవచ్చు. అంతేగాని పాదయాత్ర చేసి దానివల్ల పెద్ద ఉపయోగం లేదు ఇప్పుడు రాజకీయాల్లో. అనవసరంగా మళ్ళీ పాదయాత్ర చేస్తే ప్రభుత్వం భారీ బందోబస్తు ఇవ్వాలి, మరి దానివల్ల ప్రభుత్వానికి ఖజానా డబ్బులు మరి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2024 ఎన్నికల్లో పాదయాత్ర వల్ల కూటమికి అధికారం రాలా. పాదయాత్ర అసలు ఎవరు చేయలేరు 2024 ఎన్నికల్లో. అసలు లోకేష్ గారు యువకాలం పేరుతో ఆయన ఒక యాత్ర చేశారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలు చేశారు, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన ఇచ్చిన హామీలకి నేను కూడా బాధ్యుడినే, ఖచ్చితంగా చంద్రబాబు గారితో ఒప్పించి అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత నాదన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఫెయిల్ అయిందనేటువంటి అభిప్రాయంలో ప్రజలు వచ్చారు. సో ఆయన సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెట్టారు కానీ అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి 164 స్థానాలు ఇచ్చారు. కాబట్టి పాదయాత్ర వల్ల 164 స్థానాలు ఇవ్వలేదు. పాదయాత్ర అనేది ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఒక భ్రమ. కాబట్టి పాదయాత్ర చేస్తేనే నాయకుడా అంటే పాదయాత్ర చేయకుండానే ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత. ఆయన ఎప్పుడు పాదయాత్ర చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన రాజకీయాలకు 2009లో వచ్చారు. మరి 2009 ప్రజారాజ్యంలో అరంగేట్రం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. మరి అనేక రోడ్ షోలు నిర్వహించారు, అనేక బహిరంగ సభలు నిర్వహించారు. ఎక్కడ పాదయాత్ర చేయలేదు ఆయన. 2014లో టీడీపీ బీజేపీ కోసం కూడా పాదయాత్ర చేయలే. 2019 అంతే. 2024 ఎన్నికల్లో కూడా పాదయాత్ర చేయలేదు. చేయకుండానే 21 స్థానాలు సాధించారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, దేశ రాజకీయాల బలమైన శక్తిగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రితోటి మరి కీర్తించబడినటువంటి నాయకుడు ఆయన. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి చెందినటువంటి ఎలక్షన్ జరిగితే మరి బీజేపీ వాళ్ళ దగ్గరుండి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ప్రచారానికి వాడుకునేటువంటి స్థాయికి ఎదిగాడు ఆయన. కాబట్టి పాదయాత్ర చేయకుండా ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి జనసేన అధినేతే, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులందరూ కూడా చాలామంది పాదయాత్రలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. కానీ పాదయాత్ర చేయకుండా బలమైన శక్తిగా ఎదిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అందులో డౌట్ లేదు. షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కనీసం ఒక 4-5 అభ్యర్థులను కూడా నిలబెట్టుకున్న పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఆవిడది. సో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవి స్వీకరించి మరి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆవిడ. కాబట్టి మరి షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆయన చరిష్మా ఉంది. తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారికి విశేషమైన అభిమానగణం ఉంది. ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో సగం మంది రాజశేఖర రెడ్డి గారి శిష్యులు, ఆయన అనుచరులు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకి కనీసం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సీటు కనీసం డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆవిడ పాదయాత్ర చేసినప్పటికి కూడా. కాబట్టి పాదయాత్ర అనేది మ్యాండేటరీ కాదు రాజకీయాల్లో, పాదయాత్ర చేస్తేనే నాయకులు కాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని ఎప్పుడైతే ప్రకటించారో ఇప్పుడు ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఆయన నిన్న ప్రకటించారు పాదయాత్ర చేయబోతున్నాను అని. 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను, 1.5 సంవత్సరం పాటు నేను జనాల్లో ఉంటాను, రాష్ట్రం అంతా తిరుగుతాను, అన్ని నియోజకవర్గాలు అందరినీ కలుస్తానని. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని కలవలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన చాలా కలిసేటువంటి అవకాశం ఉంది. మరి 1.5 ఏళ్ళ తర్వాత పాదయాత్ర చేసేదానికన్నా ఇప్పుడు ఈ 1.5 ఏళ్ళలోపు కనీసం వారానికి ఒక జిల్లా ఆయన కేటాయించుకొని మరి ఆ వారం రోజుల్లో ఆ జిల్లాకు చెందినటువంటి పార్టీ ఎక్కడ వీక్గా ఉందో కనీసం 2-3 నియోజకవర్గాలకు చెందినటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్ని, మండల స్థాయి నాయకుల్ని పిలిపించుకొని వారితో చర్చించుకొని పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, అక్కడ సమస్యలు రాసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. పాదయాత్ర చేస్తేనే సమస్యలు తెలుసుకున్నట్టు కాదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పాదయాత్ర వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తారనేటువంటి ఒక ఊహాగానాలు కానీ లేకపోతే ఆ ఆశ కానీ ఆ పార్టీ శ్రేణులు పెట్టుకోవడం అయితే బహుశా అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే పాదయాత్ర వల్ల ఏ నాయకుడు అధికారంలోకి రాలేదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 18 నెలలు దాటిపోయింది. కూటమి ప్రభుత్వంలో మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి కొంతమంది వ్యక్తుల మీద కాస్త వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరి ఆ వ్యతిరేకతని
మరి పాజిటివ్గా మార్చుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా ప్రజలు అవకాశం ఇస్తారు, ఎన్నో కొన్ని స్థానాలు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కూటమి పార్టీకి చెందిన అధినేతలు వ్యతిరేకత వస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల పవర్స్ని కట్ చేసి అక్కడ సమర్థవంతమైనటువంటి పార్టీ ఇన్ఛార్జీలు కనుక వేసి కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ కూటమికి పట్టం కట్టే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళ అవినీతి అవే డిసైడ్ చేస్తాయి ప్రజలు ఓట్లు వేయాలా వద్దు, లేదా ప్రజలకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అవే డిసైడ్ చేస్తాయి. అంతేగాని పాదయాత్ర చేసి అధికారంలోకి రావాలనుకునేదైతే ఖచ్చితంగా అది ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో సాధ్యపడేటువంటి పరిస్థితి కాదనే చెప్పుకోవాలి. సో పాదయాత్ర చేయకుండానే ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న నేత ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత అని చెప్పొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి తాము అధికారంలోకి వస్తామని అంటున్నారు. కాబట్టి పాదయాత్ర వల్ల అధికారంలోకి వచ్చే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు లేవని చెప్పుకోవాలి.